దారిద్ర్యంలోకి నెట్టేసి మరీ వెళ్ళటం. వీళ్ళ బతుకులు బాగుంటాయి, వీళ్ళ విదేశాల్లో వాళ్ళ పిల్లలు బాగానే చదువుకుంటుంటారు, వాళ్ళు వ్యాపారాల్లో ఉంటారు. ఎటొచ్చి 95% పాక్ ప్రజానీకం ఐ అండర్ స్కోర్ అండి, వాళ్ళందరినీ పరమ దారిద్ర్యంలోకి నెట్టేసే పరిస్థితి. ఈ రేపు మీరు చూస్తూ ఉండండి, 3 రోజుల లోపల ఈ యుద్ధం ముగిసిపోతుంది, వాళ్ళ వైపు నుంచే ప్రకటన వస్తుంది. ఆ తర్వాత నెల రోజుల లోపల ఆ దేశం 5 ముక్కలు కాబోతుంది. మరొక కీలకమైన అంశం ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది, న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది ఉగ్రవాద చేతుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో అలాంటి దుస్సాహసానికి ఏమైనా ఒడికట్టే ప్రమాదం ఉందా? ఒక్క బెగ్గింగ్ బౌల్ తోటి వాళ్ళు ఈరోజు అమెరికా ముందున్నారు, అలాగే IMF ముందున్నారండి. ఫస్ట్ కండిషన్ ముందర వాళ్ళు దే హావ్ టు న్యూట్రలైజ్. అంటే న్యూట్రలైజ్ అంటే అణుబాంబులు ముట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని యథాతథంగా అంతే ఉంచాలి. దాన్ని వాళ్ళు టచ్ చేయడానికి కూడా లేదు. అంతర్జాతీయ ఒప్పందాలు చాలా ఉన్నాయి, ట్రీటీస్ ఉన్నాయి. ట్రీటీస్ కి వాళ్ళు ఒక దేశం అయి ఉంటే ఉగ్రవాద మూక అని కాకుండా కాసేపు దేశం అని వాళ్ళు భావిస్తే కనుక ఆ ట్రీటీకి లోబడి అణ్వాయుధాలని టచ్ చేసే పరిస్థితి వాళ్ళకి, అంటే వాళ్ళు భావించే మైండ్ సెట్ కాదు కదా, తెలుస్తుంది కదా వాళ్ళ వైఖరి. టేక్అవుట్ చేస్తుందండి. ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక కాల్ ఇస్తుంది వాళ్ళకి, అన్ని వైపుల నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వాళ్ళు భారీ ఎత్తున ఆశిస్తున్న లోన్ అది అందకుండా పోతుంది. ఇప్పటికే వాళ్ళు ఆ గ్రే దీనిలోకి వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళకి ₹1 ఎక్కడా పుట్టదు. అంటే వాస్తవానికి గారు ఇక్కడ అంశం ఏంటంటే కాదు, ఇంకా సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యేకి లోన్ల గురించో లేకపోతే ఎవరో ఏదో సాయం చేస్తారని ఆలోచిస్తారా? రైట్, ఆలోచించకపోవచ్చు, కానీ దేశ ప్రజానీకం, నేను అదే చెప్తున్నానండి, సివిల్ వార్ దిశగా దేశ ప్రజానీకం ముందుకు నడుస్తుంది. రేపో మాపో మీరు చూశారు శ్రీలంకలో ప్రెసిడెంట్ భవనాన్ని ఎలా ముట్టడించి ఆయన దేశం నుంచి తరిపేశారో దేశ అధ్యక్షుడిని. రేపొద్దున మునీర్కి కూడా అదే దుర్గతి పట్టబోతోంది. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి పాపం వాళ్ళు ఆయన చేతిలో కీలు బొమ్మలు, వాళ్ళని ఎవరు టచ్ చేయరు కూడా, వాళ్ళు జోలికి వెళ్ళరు. మునీర్ ఎక్కడున్నాడో ఒకవేళ ఉంటే, ఆల్రెడీ దేశంలో ఉంటే సరే, ఎక్కడున్నా ఎతికి పట్టుకుని ఆయన దేశం నుంచి తరిమే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆయనకి చైనా నుంచి అప్పణంగా పొందిన ఈ సహాయం ఏదున్నా సరే, అంటే వ్యక్తిగతంగా అప్పణంగా ఆయన పొందిన సహాయం ఏదన్నా ఉంటే ఆ డబ్బులతోటి దేశం విడిచి పారిపోవటమే తప్పించి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పిదం. ఇమ్రాన్ ఖాన్ విధానాలతో మనం విభేదించచ్చు కాక, బట్ ఆయన అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రి. మనం ఆ షేర్ని గౌరవించాలి, ఆయన ఎన్నికైన విధానాన్ని గౌరవించాలి. అది మనం గౌరవిస్తున్నాం కానీ ఆ దేశం గౌరవించాలి. పైగా ఆయనకి జైల్లో ఆయన మీద లైంగిక అత్యాచారం, ఇంత దుర్మార్గం అండి. వాళ్ళ ప్రధాని ఆయన బంధిస్తారు. ఆయన అవినీతి మీద కావాలంటే కోర్టులో కేసులు వేసుకోండి, దాన్ని న్యాయపరంగా వెళ్ళండి. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు, అక్కడ వ్యవస్థలలో పనిచేస్తున్నాయో తెలియదు. మునీర్ చెప్తే, మునీర్ ఈ రోజు పొద్దున సూర్యుడికి ఫోన్ చేసి నువ్వు 8ంటికి ఉదయించాలంటే 8ంటికి ఉదయించాలి పాకిస్తాన్లో. అటువంటి రాజ్యాంగం నిన్నటిదాకా నడిచింది, బట్ రేపటి నుంచి అది నడవబోదని పాకిస్తాన్ ప్రజానీకం వాళ్ళు చెప్పబోతున్నారు. పాకిస్తాన్ ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారు. సివిల్ వార్ అంతర్యుద్ధం మొదలవుతోంది. రేపు మాపో ఆయన నివాసాన్ని ఆయన ఉంటే కనుక ముట్టడిస్తారు, దేశం నుంచి తరిమి కొడతారు. జరగబోయేది ఇదే వర్మ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా విద్యాసాగర్ గారు కూడా జాయిన్. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ మార్నింగ్. చివరి అంకానికి చేరిందా? ఇప్పుడు మొదలైంది. ఇంకా మొదలైందా? ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్? ఇది ఎప్పుడు మొదలవుతానే ఉంది. ఇప్పుడే మొదలైంది. వాళ్ళే మొదలెట్టుకున్నారు దీన్ని. అంటే ఆ మొదలు పెట్టుకోవడం అన్నది వాళ్ళు తప్పించుకుంటే మాటలు మాట్లాడేటువంటి చర్య. అది ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 20 మంది చంపేశారు. కానీ ఈ రోజు పాకిస్తాన్ స్వయంగా తన భూభాగం నుంచి కొన్ని వందల మిసైల్స్ ని, డ్రోన్స్ ని, ఫైటర్ జెట్స్ ని దేశం మీదకి పంపించింది. ఇప్పుడు పంపించింది అంటే వాళ్ళ దేశంలో లాగా మన దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు లేవు, ఉగ్రవాద క్యాంపులు లేవు, టెర్రరిస్ట్ ట్రైనింగ్స్ లేవు, ఏమీ లేవు. నేరుగా వాళ్ళు దేని మీద జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ ని, తర్వాత రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ గుజరాత్, ఈ ప్రాంతంలో నియర్ బై బార్డర్ లో ఉన్నటువంటి ఒక అప్డేట్ ఉందండి. ఈ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక అప్డేట్ ఉంది. పాకిస్తాన్ F-16 పైలట్ హాస్ బీన్ క్యాప్చర్డ్ బై ఇండియన్ ఆర్మీ. అతన్ని పట్టుకున్నారు, ఒక పైలట్ తర్వాత బోల్డంత సమాచారం మనకి రాబోతోంది. విద్యాసాగర్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. నాట్ వన్ JF-17 అతను కూడా దొరికాడు.